హలో అండి, వెల్కమ్ టు కాlashaskitchen. ఈరోజు వీడియోలో నేను మీతో ఒక కర్రీ రెసిపీ ప్రిపేర్ చేసి షేర్ చేసుకోబోతున్నానండి. అదే అండి వంకాయ పుల్లగూర లేదా వంకాయ కర్రీ. ఇది వేడి వేడి రైస్లోకి చాలా పుల్లగా నోటికి చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రిపరేషన్ చూస్తే వంకాయ పుల్లగూర ప్రిపరేషన్ కోసం నేను 5 వంకాయల్ని, ముళ్ళు వంకాయలండి, ఇలా కట్ చేసి వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను. మనకి వంకాయ నల్లబడకుండా అలా వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి. పుచ్చులు చూసుకుంటూ మనం వంకాయల్ని కట్ చేసుకోవాలండి. బాగలేని పుచ్చులను పక్కన పడేసి ఇలా వంకాయలన్నిటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. కట్ చేసుకున్నవి వంకాయలు వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు. మనము వంకాయలని ఎన్నైతే తీసుకున్నామో అన్ని టమోటాలని తీసుకున్నానండి నేను. ఎందుకంటే టమోటాలు ఎంత ఎక్కువ వేస్తే మనకి ఈ పుల్లకూర అంత పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు ఆనియన్ని వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పసుపు వేసుకున్నాక మనం ఇవన్నీ మునిగే వరకు వాటర్ని వేసుకొని వీటిని బాగా ఉడికించుకోవాలండి. మనం ఇదివరకే మన వీడియోలో కిచిడి వంకాయ టమాటా కర్రీ అని ఒక వీడియో చేసామండి. అందులో మనం ప్రిపేర్ చేసుకున్న వంకాయ టమాటా కర్రీ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఉడికించుకున్నామండి. కానీ ఇది ఇంకొక స్టైల్లో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టుకొని ఈ వంకాయలను టమోటాలను ఉడికించుకుందాం. ఇలా మనకి వంకాయ ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం చింతపండును వేసుకోవాలి. చింతపండుతో పాటుగా కొద్దిగా ఉప్పును వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఒకవేళ మనం ఈ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే చింతపండు కూడా వీటితో పాటే వేసుకొని మనం ఉడికించుకోవచ్చండి. కానీ ఇందులో మనం బౌల్లో చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇలా వంకాయలు ఉడికిన తర్వాత యాడ్ చేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మనకి ఇలా వంకాయలు, చింతపండు మొత్తం, ఉప్పు మొత్తం కలిసిపోయి ఇలా ఉడికేసాయండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్ని దింపుకుందాం. పప్పు గుత్తితో బాగా మెత్తగా మ్యాష్ చేసుకుందామండి. ఈ విధంగా మెత్తగా నేను మ్యాష్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. పోపు ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక ఉల్లిపాయ, కొద్దిగా ఆవాలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి, 2 ఎండుమిర్చీలను ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని వేరే బౌల్ పెట్టుకొని ఇలా కొద్దిగా ఆయిల్ని వేసుకొని కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనం పక్కకు తీసి పెట్టుకున్న పోపు దినుసులను, ఉల్లిపాయ, వెల్లుల్లి అన్నింటినీ ఆయిల్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఇవి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా 1/2 నిమిషం పాటు వేపుకున్నాక ఇప్పుడు మనము మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న కర్రీని ఈ ఆయిల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి, లేకపోతే ఆయిల్ మీద పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ కర్రీ మనం పెట్టిన పోపు దినుసులతో ఒక 2 నిమిషాలు కొంచెం బాగా ఉడకాలండి. అప్పుడు మనకి కర్రీ ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పుల్లగూర లేదా వంకాయ కర్రీ రెడీ అయింది.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.